హర్షవేణి గారు, సో మిమ్మల్ని లోబరుచుకున్నారా లేదంటే ప్రలోభ పెట్టారా? సో మీతో సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు అంటే మీ వైపు నుంచి కానీ లేకపోతే మిగతా సోషల్ మీడియాలో మీ వైపు నుంచి నాకు తెలియకుండా అనను, చాలా రకాలుగా కారులో ప్రయాణిస్తున్నాం, ఇవన్నీ చూసాం కదా. ఎలాంటి భరోసా ఇచ్చారో మాకు నిజంగా తెలియదు అరవ శ్రీధర్. కానీ ఇలాంటి ఒక అంటే సింగిల్ మహిళగా మీరు పోరాటం చేస్తుంటే దాడి చేయించే స్థాయికి అతను దిగజారాడు అంటే కనుక నిజంగా మీరు చెప్తున్నారు ఈరోజు నేను పోరాటం ఆపను, నేను పోరాటం చేస్తాను న్యాయం జరిగే వరకు అని. కానీ మీకు ఒక బాబు కూడా ఉన్నాడని చెప్తున్నారు. మీరు ఒక ఒంటరి మహిళగా నిజంగా ఈ రకంగా మూకలా వచ్చి పైన పడుతున్న దాడులు చేస్తున్న వాళ్ళని మీరు ఎదుర్కోగలరు అనుకుంటున్నారా? కనీసం ఎదుర్కోకపోయినా సరే చచ్చిపోతే అయినా సరే ప్రజలకు తెలుస్తుందండి. నిజంగా వీణ మోసపోయిందేమో, నిజంగా అరవ శ్రీధర్ చేతిలో వీణ మోసపోయిందేమో అనేసి నా చావుతో అయినా సరే తెలుస్తుందేమో. కానీ ఇలాగైతే నేను కూర్చొని ఉండలేను కదండి మోసపోయి. నేను నమ్మాను, నువ్వు ఫస్ట్ నా దగ్గర ఫోర్స్ఫుల్గా వచ్చావు, కానీ నువ్వు తర్వాత భరోసా ఇచ్చావు, ప్రెగ్నెన్సీ తీయించుకోవడానికి భరోసా ఇచ్చావు, ఒక రిలేషన్షిప్ అన్నావు, యూ లిటరల్లీ లివ్డ్ ఎ లైఫ్ విత్ మీ. అదంతా కాదనుకొని ఇప్పుడు నువ్వే వెనకుండి తాతంశెట్టి నాగేంద్ర అనేవాడిని పంపించి పుష్ చేసి నన్ను కొట్టించావు అనేసి అన్నావంటే 1.5 సంవత్సరం నువ్వు నాతో చేసింది యాక్టింగ్ అని నాకు అర్థమవుతుంది. ఇంత మోసానికి గురయిన తర్వాత నేను కామ్గా ఉంటాను అనేసి మీరెలా అనుకుంటారు? శ్రీధర్ నువ్వు ఎలా అనుకుంటావు? ప్రజలకు కూడా నేను ఒక్కటే చెప్తున్నాను, నన్ను అనే ముందు మీ అందరికీ శ్రీధర్ని అడిగే ధైర్యం ఉందా ఎందుకు వదిలేసావు వీణాని అనేసి? పోనీ నిజాలు ఏంటో కనుక్కునేంత ధైర్యం ఉందా? నన్ను అనే టైం ఉన్నప్పుడు నిజాలు ఏంటో తెలుసుకునే ధైర్యం ఉందా మీకు? అరవ శ్రీధర్ని ఈ గొడవ ఈ ఎపిసోడ్ మీ విషయం బయటకు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు చెప్పిన మాటల్లోనే 1.5 సంవత్సరాల పాటు 2 సంవత్సరాల పాటు సన్నిహితంగా ఉన్న అతను ఈ రకంగా మీ మీద దాడులు చేయడానికి కూడా వెనకాడట్లేదు అంటే కనుక అతను దేనికి, అంటే ఎవరు అండ చూసుకొని ఈ రకంగా చేస్తున్నాడు? అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకి న్యాయం చేయాల్సిన ఒక వ్యక్తి మహిళపై ఈ రకంగా ఇలాంటి ఆకృత్యాలకి పాల్పడుతుంటే నిజంగా పోలీసులు కూడా చాలా కాలం అతని మీద చర్యలు తీసుకోలేదు, కేసులు నమోదు చేయలేదని కూడా మీ మాటల్లో మనం గతంలో విన్నాం. ఏం జరిగిందండి అప్పుడు మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు? పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఇంట్రోగేషన్లో అనుకుంటూ ఉన్నారండి. నాకు ఇప్పటికీ స్టిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నేను ప్రతిసారి వాళ్ళు పిలిచిన ప్రతిసారి నేను వెళ్తూ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తూ ఉన్నాను. నేను అరవ శ్రీధర్ని ఎవరు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు అంటే అతని వెనుక రూపానంద రెడ్డి అనే వ్యక్తి ఉన్నారు కదా, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి కానీ లేకపోతే రికమెండేషన్లు చేయడానికి కానీ అతనికి రూపానంద రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. నాకు తెలిసి నేను పవన్ కళ్యాణ్ గారిని చాలా గట్టిగానే నమ్ముతున్నాను, ఆయన ఇలాంటివన్నీ సపోర్ట్ చెయ్యరు అని చెప్పేసి. కానీ ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది, ఇదంతా ఆయనకి తెలియకుండానే ఉంటుందా? రాష్ట్రం అంతా తెలుసు, ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే ఉంటుందా? ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద కొట్టారు, ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ ఎందుకు కొడుతున్నారు అనేసి అడుగుతుంది అక్కడ. దానికి సమాధానం లేదు, అడిగినందుకు మళ్ళీ కొట్టారు. దీనికి సమాధానాలు చెప్పరండి, దీనికి సమాధానాలు చెప్పరు. జనాలు ఎలాగ చూస్తారంటే, జనాలు కానీ ఎవరైనా కూడా ఎలాగ చూస్తారంటే, నువ్వు వెళ్ళలేదా, నువ్వు అరవ శ్రీధర్ దగ్గరికి వెళ్ళలేదా? అరవ శ్రీధర్ దగ్గరికి నేను వెళ్ళడం మాత్రమే కాదు, అరవ శ్రీధర్ కూడా నా దగ్గరికి వచ్చాడు. వాడే వచ్చింది, ముందు వాడు స్టార్ట్ చేస్తేనే ఇదంతా జరిగింది. లేకపోతే నాకు అవసరం లేదు, నా వాడి దగ్గర కోట్లు కూడా లేవు నేను హనీ ట్రాపులు చేయడానికి. నా గురించి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ కూడా చేసుకోండి మీరు. నా గురించి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసినందుకే కదా ఎవరేం పీకలేక మమ్మల్ని కొడుతున్నారు. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి, లేకపోతే నువ్వు చేసింది ఇది తప్పు అని చెప్పేసి నన్ను పాటికల్లా జైలుకి పంపించేవాళ్ళు. హర్షవేణి గారు, మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక సింగిల్ పేరెంట్, నాకు తెలిసి చెప్పండి, ఒక బాబు కూడా ఉన్నాడు మీకు. ఆ దృశ్యాలు చూస్తుంటే నిజంగా భయానకంగా ఉన్నాయండి. అంటే మీరు ఒంటరిగా ఉన్న మహిళ, చుట్టుపక్కల ఎవరు కూడా లేరు, అంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళ ఆ సోయలో కూడా లేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పోలీసుల దగ్గరే లాఠీ లాక్కొని కొడుతున్నప్పుడు మీకు అక్కడ ఎలాంటి రక్షణ లేదు. కానీ నిజంగా ఒక మనిషిని అంతవరకు నెట్టేసి తెగించే వరకు తెచ్చారు అంటే కనుక వాళ్ళు మృగాలు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా, మీకు చిన్న బాబు ఉన్నాడు. మరి ఈ రకంగా మీరు అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడ ఉంటే నిజంగా ఏదైనా జరగరానిది జరిగితే ఆ పిల్లోడు కూడా పాపం
దిక్కులేనివాడు అవుతాడు కదా, అలా ఎందుకు ఆలోచించట్లేదు మీరు? బాబు విషయంలో నాకేమన్నా జరిగితే ఇంతవరకు వచ్చిన తర్వాత నాకేం జరిగినా పర్వాలేదండి. కాకపోతే నా బాబుకి ఏమన్నా అయితే నాకేమన్నా అయితే నా బాబుని చూసుకోవడానికి నా తమ్ముడు ఉన్నాడు. నా బాబుకి నాకు మధ్య మా ఆయన కూడా ఉన్నాడు. మేమిద్దరం మ్యూచువల్గా ఉంటాం మా సన్ గురించి. వాడికేం ప్రాబ్లం లేదు. కానీ మా అమ్మ ఫ్యూచర్లో వాడు చూసిన తర్వాత మా అమ్మ ఇలా ఒకటి చేతిలో మోసపోయింది, ఏం చేయలేకపోయింది, అలాంటి దాని కడుపును పుట్టాను అనేసి చెప్పుకోవడం కంటే మా అమ్మ గట్టిగా పోరాడి అవతల వాళ్ళ చేతులు చాలా దారుణంగా చచ్చిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ తాతంశెట్టి నాగేంద్ర అని ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ అరవ శ్రీధర్పై వేసిన కమిటీలో ఆయన కమిటీ సభ్యుడు. ప్రస్తుతం ఆయనే మీ మీద పోలీసుల లాఠీ తీసుకుని మరి మీ మీద దాడి చేస్తుంటే మీరు ఈ కమిటీ నుంచి మీకు ఎలాంటి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అతను జనసేన ఇన్ఛార్జ్ అండి, త్రిసభ్య కమిటీ సభ్యుడైతే కాదు. ఆయన జేఎస్పీ ప్రతినిధి, స్టేట్ ప్రతినిధి అని అంటారు అతన్ని. ఓకే. ఎప్పుడు శ్రీధర్తోనే ఉంటాడు. శ్రీధర్ ఏం మాట్లాడాలన్నా సరే తాతంశెట్టితో డిస్కస్ చేసే మాట్లాడతాడు. సో శ్రీధర్ ఓన్ డెసిషన్ మేకర్ కాదనమాట ఇక్కడ. ఆ విషయం తనే నాకు చెప్తాడు. సో తాతంశెట్టి అనేవాడే నిన్న ప్రలోభించింది మాత్రం శ్రీధర్, రెచ్చిపోయింది మాత్రం తాతంశెట్టి నాగేంద్ర, నవీన్, మహేష్. యా, సో బాగున్న రోజుల్లో చూడొచ్చు హర్షవేణి గారు. సో బాగున్న రోజుల్లో నిజంగా సన్నిహితంగా ఉన్న మీ ఇద్దరి మధ్య పర్సనల్ మ్యాటర్ నేను ఇక్కడ మాట్లాడదలుచుకోవట్లేదు. మీ వ్యక్తిగత వ్యవహారం, మీరు ఏ రకంగా దగ్గరయ్యారు, ఎందుకు అయ్యారు అనేది నేను ఇక్కడ మాట్లాడను. బట్ ఎంతో కొంత సన్నిహితంగానే ఉండేవాళ్ళు, లేదంటే అంతా బాగానే ఉన్న కాలంలో ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం జరుగుతున్న దాడిలో కొంచెం మనసాక్ష్యం ఉన్నవాళ్ళు దాడి చేసే వరకు అయితే వెళ్ళరు. నిజంగా దాడి అక్కడి నుంచి ఆ అమ్మాయిని వెళ్ళిపోమని చెప్పడమో, లేకపోతే మనం వేరే దారి గుండా వెళ్ళడమని చెప్పడమో ఏదో చేస్తారు. కానీ మిమ్మల్ని హత్యాయత్నం చేస్తున్నా కళ్ళారా చూస్తూ ఉన్నారంటే కనుక వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అరవ శ్రీధర్ ఉద్దేశం ఏముంటుందండి? 1.5 సంవత్సరం నాతో యాక్టింగ్ చేశాడు. ఇది ఎక్కడ నన్ను బయట పెడతాదో అని చెప్పేసి భయపడో మరి యాక్టింగ్ చేశాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చాలా గట్టిగా నమ్మించి నన్ను హోల్డ్ చేశాడు. ఆల్ ఆఫ్ సడన్గా నాకు అందరినీ దూరం చేసేసి, నా ఫ్యామిలీని అందరినీ దూరం చేసేసి ఒంటరిదాన్ని చేశాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నేను నిన్ను వదిలేస్తున్నాను అన్న ఒక మాట ఇచ్చేశాడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసి అన్నాడు. సో 1.5 సంవత్సరం హీ లిటరలీ వెయిటెడ్ అండ్ హోల్డెడ్ మీ. ఇప్పుడు అతను అసలు రంగులు చూపిస్తున్నాడు. ఇది అసలు అరవ శ్రీధర్ అనమాట. నాతో ఉండింది మొత్తం యాక్షన్.